దేశాల్లో పేరుగాంచిన ఆయిల్ కంపెనీల్లో ఒకటైన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వారు ఐగుప్తు దేశంలో ఆయిల్ బావులను తవ్వి అక్కడ ఆయిల్ను ఆ బావుల నుండి ఆయిల్ తవ్వి తీసి అనేక దేశాలకు వారు సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఆ దేశాలన్నీ కూడా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్ మరియు అనేక దేశాలు వారు ఆయిల్ని సప్లై చేస్తూ గొప్ప లాభాన్ని గడిస్తున్నారు. ఈ యొక్క స్టార్డన్ కంపెనీలో ఉన్నటువంటి ఈ డైరెక్టర్లో ఒకరైన ఆయన అమెరికా దేశస్థుడైన చార్లెస్ విట్షా అనే ఒక అతను ఈ కన్వెన్షన్లో ఒకరోజు బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆయన బైబిల్ ధ్యానిస్తూ అలవాటు ఆయనకి. ప్రతిరోజు ఆయన బైబిల్ ధ్యానిస్తూ ఉండగా అతని కళ్ళు ఆనాడు మోషే తల్లి తన కుమారుడైన మోషే జన్మించినప్పుడు అతన్ని జమ్ము పెట్టెలో పెట్టి ఆ జమ్ము పెట్టెకి కీలు పోసి నైల్ నదిలో వదిలింది కదా. ఆ సందర్భాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక మెరుపు ఆలోచన వచ్చింది. ఆ జమ్ము పెట్టెకి కీలు పూసింది. కీలు అంటే తారు. అంటే ఈ తారు అంటే ఈ పెట్రోలు, ఈ ఆయిల్ పడే చోటే ఈ తారు ఉంటుందట. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చి వెంటనే ఆ మాటని అతను బహుగా ఆకర్షించి ఆయన అక్కడి నుండి ఆ ఎక్కడ కీలుందో, ఎక్కడ తారుందో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆయన పరిశోధన జరిపి అక్కడ ఆయిల్ తవ్వకాలు ప్రారంభించాడు. ఆయిల్ తవ్వకాలు ప్రారంభిస్తే ఆయన ఆ మోషే యొక్క పుట్టు పూర్వత్వాలు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఎక్కడ ఉన్నారు, ఆ మోషే తల్లి ఇల్లు ఎక్కడ, ఆమె నైలు ఎక్కడ ఆ జమ్ము పెట్టెలో పెట్టిందో, ఇవన్నీ కూడా చరిత్ర అంతా కూడా తిరిగేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఈ యొక్క బావులు తవ్వారు. అతను తవ్వినప్పుడు అతని యొక్క ఆలోచన ఫలించింది. అద్భుతంగా పరిశోధన ఫలించింది. అక్కడ ఉన్నతమైన ఆయిల్, ఎక్కువ ఆయిల్ ఆ బావుల్లో పడి ఇక ఆయిల్ని ఈ దేశాలన్నింటినీ కూడా సరఫరా చేస్తూ, ప్రపంచం అంతటా కూడా అనేక దేశాలు సరఫరా చేస్తూ వారు గొప్ప లాభాలని గడిస్తున్నారు. అదే పేరు మోసినటువంటి, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ గొప్ప లాభాలు గడిస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ చార్లెస్ విట్షా అనే ఈ భక్తుడు ప్రతిరోజు దైవవాక్యాన్ని ధ్యానించేవాడంట. ఆ దైవవాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగానే దేవుడు ఇక మోషే తల్లి ఆ జమ్మి పెట్టి తయారు చేసిన జమ్మి పెట్టి కింద కీలు పూసిన దాని మీద అతని కళ్ళు పడ్డాయి. అక్కడితో ఒక గొప్ప ఫలభరితమైనటువంటి లాభాల్ని వారు పొందుకోగలిగారు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఈరోజున గొప్ప లాభాలు సంపాదించుకుంటున్నారు. ఆయన పేరుగాంచాడు. ఆయన పేరుగాంచాడు. ఆ అతను ఆయన కంపెనీలో దీని విషయం కాకుండా ఒక మంచి ప్రపంచంతో మంచి పేరుగాంచాడు. ఈరోజు నీ విషయంలో కూడా ప్రభు చెబుతున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే
నీకు నిత్య జీవాన్ని ప్రభిస్తాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే దేవుడు నిత్య జీవంతో పాటు ఇహలోక సంబంధమైనటువంటి గొప్ప లాభాన్ని కూడా, బహుమానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఈ రోజు నుంచి అయినా దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం 11వ వచనం చదువుదాం. 9 నుంచి 11 వచనం చూసినట్లయితే 19వ కీర్తన 9వ వచనం నుంచి 11వ వచనం చదువుతున్నాను. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి బంగారు కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈరోజు ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి ఈ వ్యక్తి ప్రపంచం అంతటి కూడా ఆయిల్ని సప్లై చేస్తూ ఆ కంపెనీ వారు గొప్ప లాభాలు పొందుతున్నారు. ఈరోజు నీకు నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, నీవే విషయాన్ని సరే దేవుడు నీ జీవితంలో గొప్ప లాభాన్ని ఇస్తాడు. అయితే నీవు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుడి వాక్యాన్ని నువ్వు చదవటం నేర్చుకో. నీ ఆత్మీయ అభివృద్ధి చెందుతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇహలోకంగా నీకు దేవుడు మంచి బహుమానాన్ని, లాభాన్ని ఇస్తాడు. ఆ దేవుడు నీకు మంచి పేరునిచ్చి ప్రపంచ దేశానికి నేను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దావీదు చెప్తాడు కదా, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యార నాటబడిన వాడై తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె అతడు పచ్చగా ఉంటాడు. అతను చేయనదంతయు సఫలమగును. ఈరోజు నీ జీవం చేయనదంతయు కూడా దేవుడు సఫలపరిచి గొప్ప లాభములు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇస్సాకు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. ఇస్సాకు జీవితంలో దేవుడు 100 అంతలుగా ఫలాన్ని దయచేశాడు. ఆయన బావులు తవ్వాడు, జలగల బావి దొరికింది. ఆ దేశంలోని ఇస్సాకు 100 అంతలుగా ఫలించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప లాభాన్ని, నువ్వు చేయబోతున్న ప్రతి పనిలో దేవుడు గొప్ప లాభాన్ని దయచేయను గాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మా జీవితంలో అభివృద్ధి చెందుతాం, గొప్ప లాభాన్ని పొందుకుంటాం. అయ్యా, ఈరోజు నీ న్యాయవిధులు మేము ధ్యానించినట్లుగా ఈ వాక్యాన్ని ఉంచిన ప్రతి బిడ్డ కూడా నీ దైవవాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దైవవాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. వారికి గొప్ప లాభాన్ని దయచి వారి ఉద్యోగాల్లో దీవించండి, వ్యాపారాల్లో దీవించండి, చేతి పనులను దీవించండి, వారికి గర్భఫలాన్ని దీవించండి, భూఫలాన్ని దీవించండి. ప్రభువా, మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి వారికి మంచి లాభాలు తెచ్చి ప్రపంచ దేశాలకి దీవెనకరంగా ఈ బిడ్డలు ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వాక్యాన్ని కనీసం ఒక 5 మందికైనా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇక సువార్త పరిచర్యలో మీరు పాలుభాగస్తులైన వారు ఉంటారు. దేవుడు మీకు గొప్ప ఫలాన్ని దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.